కృష్ణా జలాలు నీళ్ళు ఇచ్చామని చెప్పి అబాస్పాలైన సీఎం జగన్ ఖాళీ అయిన కాలం. నీళ్లు ఇనాగరేషన్ చేసిన తర్వాత అందులోనే అట్లాగే పెట్టుంచుతారా? విడుదల జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇనాగరేషన్ కోసమే నీళ్ళు వదిలిపెట్టారు, నో డౌట్. ముందు అసలు ఆ నీళ్ళు అక్కడ దాకా వచ్చినాయి ట్యాంకర్లతో పోయిలా. ఇప్పుడు ఆ మధ్యన చంద్రబాబు గారు రెయిన్ గన్స్ అని పెట్టారు. ఒక దీంట్లో నీళ్లు నింపి దాంతో రెయిన్ గన్స్తో నీళ్లు కొట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాత రెయిన్ గన్స్ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? అనంతపురం జిల్లాలో గుర్తుందా? రెయిన్ గన్స్ అసలు అద్భుతమైనటువంటి విజనరీ, అప్రభగీరోధుడు అని కూడా రాశారు కదా అప్పుడు. కానీ అంత దరిద్రంగా ప్రజలు మోసం చేసిన దాన్ని కవర్ చేసుకొస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటి? కృష్ణనీళ్ళు అక్కడ దాకా వచ్చినాయి. నిన్ననే ఏమని రాశారు ఒకసారి? వీళ్ళు రాసిందే, నేను చెప్పే దాంట్లో అబద్ధం నిజం ఎవరికాళ్ళే చెక్ చేసుకోండి. నిన్న ఏం రాశారు? కాల్వ అక్కడ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి అక్కడ ఎవరు నీళ్లు తోడుకోవడానికి వీల్లేదని చెప్పి, తోడుకుంటే పెనాల్టీ అని చెప్పి ఇక్కడ దాకా నీళ్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పారు. ఇప్పుడేమో నీళ్ళు అయిపోయినాయి అంటారు. నీళ్లు వదిలిపెట్టడం కోసమే కదా తెచ్చింది. ఆ తర్వాత పైన కృష్ణ నీళ్ళు వస్తే ఇక్కడికి వస్తాయి. అది కాన్సెప్ట్. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా ఇటు పక్కకి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. ప్లస్ అక్కడ కొన్ని చెరువులు నింపారు ఆల్రెడీ నిన్న వచ్చినటువంటి నీళ్ళతో. కానీ రాష్ట్రంలో ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి వాడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందన్న. కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి తెలియదు కదా. ఇదంతా నాటకాలు అంటారా అని అనుకోవాలి. వాళ్ళని ఒక మానసిక సంతృప్తిలో, ఇప్పుడు జనసేన తెలుగుదేశం కేడర్లో మానసిక సంతృప్తిని ఇవ్వాలి. తటస్థులని ఏంద్రా ఇవన్నీ ఇంత దరిద్రంగా ఉందంట అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అదే ఎజెండాతో ప్రస్తుతం ఈనాడు, జ్యోతి పనిచేస్తున్నాయి. ప్రతి మంచిని చెడుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని అయితే నడుపుతా ఉన్నాయి.